గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు దోసకాయ కర్రీ చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. దీంతో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. ఈ సమ్మర్లో బాడీ కూడా చాలా కూల్ అవుతుంది. ఇలా దోసకాయ కర్రీ సింపుల్గా, మసాలాలు ఎక్కువ హెవీ చేసుకొని గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఈ సమ్మర్లో కొంచెం చల్లగా బాడీ కూల్గా ఉండడానికి ఇలా దోసకాయ కర్రీ చేసుకొని తిందామా. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది కదా, అందుకని కొంచెం సాల్ట్ వేస్తాను త్వరగా ఫ్రై అవ్వడానికి. ఈ కర్రీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. బిర్యానీలు, పచ్చళ్ళు తింటే మనకి టేస్ట్ బాగుంటుంది, కానీ బాడీ బాగా హీట్ అయిపోతుంది కదా. కానీ ఆ బిర్యానీలకి పచ్చళ్ళకి తగ్గట్టు ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. కానీ బాడీ కూడా చాలా కూల్గా ఉంటుంది. కర్రీ కూడా ఎక్కువ పెట్టుకొని తినచ్చు. ఉప్పు కారం కూడా తక్కువ వేసాం కాబట్టి కొంచెం మంచిగా కర్రీ పెట్టుకొని మంచిగా తినొచ్చండి. ఇది కొంచెం చిల్లీ పౌడర్ వేసేసుకొని, టమోటాలు మాత్రం మంచిగా మగ్గనివ్వాలి కొంచెం వాటర్ వేసుకొని, లేకపోతే ముక్కలు అలాగే కనిపిస్తూ ఉంటాయి కదా. వీటిని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి టమోటాలు మాత్రం, అప్పుడు కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత దోసకాయ ముక్కలను తీసుకొని సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసేసుకోవాలి. వాటిని వేసేసుకొని దాన్ని మంచిగా మగ్గనిచ్చేద్దాము. కొంచెం వాటర్ వేసుకొని వాటిలో తర్వాత మంచిగా దాన్ని కర్రీని మగ్గనిద్దాం. చూడండి, ఇలా వాటర్ వేసేసుకొని మంచిగా మగ్గనిచ్చేస్తాను. బాడీ కూల్గా ఉంటుందండి. ఇవాళ వీటి కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్నాను. కొంచెం మెంతి పౌడర్ ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్, అవసరం లేదు. ఎంత ధనియా పౌడర్ వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవాళ మార్నింగ్ కర్రీ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉండిందండి. మీరు కూడా ఈ కర్రీ చేసుకొని తింటారు కదా, సూపర్ ఉంటుందండి. బాయ్.